హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఉదయాన్నే అయితే ఇంక నిద్ర అయితే లేచిపోయాము. అంటే మా వాళ్ళు చెరువు పనికి వెళ్తున్నారు కదా, మా వాళ్ళు లేటేస్తే ఇంకా ఆటోమేటిక్గా మా పాప అయితే లేచిపోతుంది. ఇంకా మా పాప లేచిన తర్వాత మనం లేకపోతే ఇంకా అంతే సంగతి. మొత్తం అంతా మంచం అంతా దొండ్రిద్ది, కింద పడిపోయిద్దని భయం. ఇంక మా పాప లేచిందిగా ఇంక నన్ను కూడా లేపింది. మేము లేచేసరికి అయితే ఇంక మా వాళ్ళు చెరువు పనికి వెళ్తున్నారు. అసలు ఎప్పుడు లేకను మా బాబు కూడా పొద్దున్నే లేచిపోయాడు అనమాట. ఇంకా వాడు చూడండి ఎలా తిరుగుతున్నాడు ఉదయాన్నే. ఇంకా ఎవరు పిల్లలు కూడా లేవలేదు. ఇంకా 5:30 కూడా అవ్వలేదన్నమాట టైము. ఇంక మా వాళ్ళు పనికి వెళ్తుంటే ఇంకా వీడైతే బయట తిరుగుతున్నాడు. ఇంక ఈ రోజైతే మా మామయ్య కొత్తగా వెళ్తున్నారనమాట. అంటే పేరు వేయించుకోవడానికి. అంటే మా కాడ ఏంటంటే ఓన్లీ గురువారం గురువారం పేరేస్తారు. ఇంకైతే వెళ్తున్నారు. పేరు వేయించుకుంటే ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళొచ్చు అనేసి. మామూలు పనికైతే బయట చేయలేకపోతున్నారు. అంటే ఈ ఎండలు ఎలాగున్నాయో చూస్తున్నారు కదా, మామూలుగా ఎండలు లేదు, విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి. ఇంకా అందుకనే ఎండకు భయపడి మేమైతే బయట పని కుద్దులే ఇంకా చెరువు పనికి వెళ్ళి పేరేయించుకుంటే ఇంకా ఉదయాన్నే లేచి ఇంక చెరువు పనికి అయితే వెళ్ళారనమాట మా వారు మా మామయ్యన. అసలు ఎప్పుడూ మా ఊరికి ఇన్ని డేస్ అయితే చెరువు పని ఎట్టలేదు, కానీ ఈసారి బాగానే ఎట్టారనమాట. చెరువు పని ఎక్కువ రోజులే ఉంది. ఇంక అందుకనే మా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళలేదు, ఈసారి వెళ్తున్నారు అనమాట మా పెళ్ళైన తర్వాత మా వారైతే. ఇంకా మా వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను నైట్ అయితే మా బాబుకి అయితే ఏవో స్వీట్స్ ఇచ్చారు మా వారు. ఇంకా అవి తెచ్చుకొని ఇంక మా బాబు అయితే కూర్చొని చూపిస్తున్నాడు, ఇవి ఉన్నాయి నా దగ్గర అనేసి. ఇంకా అవైతే ఆడుకొని అలా ఇల్లంతా జల్లేశాడు. ఇంక నేను అవన్నీ చక్కబెట్టుకొని వస్తున్నాను అనమాట. అందుకే మా బాబుని అయితే అక్కడ పడుతున్నాను. నేను సోఫాలు దులిపేలోపు కూడా మా పాప అయితే ఆగట్లేదు, కనీసం అంత ఇంక పెట్టి ఏడుస్తుంది. ఇంక నేను అవన్నీ సోఫాలు దులిపేలోపు అయితే మా అత్త అయితే వచ్చి ఎత్తుకున్నారు కాసేపు. మా పాప అలా ఏడుస్తుంటే నాకైతే చాలా తలనొప్పిగా ఉంటుంది. అని మామూలుగా అసలు మనం ఉంటేనే ఉంటుంది, లేదంటే అసలు ఉండట్లేదు. అది కూడా నేను ఉంటేనే, మా వాళ్ళు ఇంకెవరున్నా కానీ ఉండట్లేదు అసలు మా పాప. అందరూ అంటున్నారు, నువ్వు మీ పాపకి ఎత్తుమప్పేసావు అందుకే కిందనేస్తూ ఉండట్లేదు అనేసి అంటున్నారు. నాకు అసలు మామూలుగానే పిల్లల్ని ఎత్తుకోవడానికి చిరాకు. నేను అసలు పిల్లల్ని ఎత్తుకొని కూడా అంత త్వరగాన ఏదో చాలా కింక పెట్టి ఏడుస్తూనే ఎత్తుకుంటాను. ఇంకా అలాంటి నేను ఎందుకు ఎత్తుకుంటాను చెప్పండి. అసలు మా వాళ్ళు అంటానే ఉంటారు అనేసి నేను ఇంకేం పట్టించుకోలేదు, నేను ఇంక వదిలేశాను. ఇంత ముందు నాకు ఆపరేషన్ అయినప్పుడైతే మా పాప ఎక్కువ నా దగ్గరే ఉండేది. అప్పుడు బాగా అలవాటు అయిపోయింది అనమాట నేను. ఇంకా అందుకనేసి ఇప్పుడు కూడా నన్ను వదిలి అంతసేపు ఉండలేదు. ఇంక నేను వంటగదిలోకి వెళ్ళి అనుకోండి, బంగురుకొని ఇంకా నాతో పాటు వంటగదిలోకి అయితే వచ్చేసిద్ది ఏడ్చుకొని. మా పెద్దత్త ఏమో గోల చేస్తూ ఉంటుంది, పిల్లల్ని అలా ఏడిపిస్తున్నావు ఎందుకనేసి. కానీ మామూలుగా మరి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటాము. ఇంక మా పాప ఏమో అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇంక మా అత్త అయితే మా పాపని మంచం మీద అయితే వేసి వెళ్ళిపోయారు. ఇంక నేనైతే మంచాలు అవన్నీ దులుపుకుంటున్నాను, బొంతలు అవన్నీ ఉంటే అవన్నీ మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా పాప చూసారా, నేను ఎటు వెళ్తే అటే ఇంకా ఫేస్ తిరుగుతూ ఉంటుంది. నేను ఎటు తిరుగుతానో అని చూస్తూ ఉంటుంది, ఎంతసేపులో వస్తాను ఎత్తుకుంటాను అనేసి. నాకు అసలు అలా చూసుకొని ఉంటుంది. ఇంకెవ్వరి దగ్గర ఉండట్లేదు మామూలుగా అయితే. ఇదివరకు వాళ్ళ డాడీ ఎత్తుకున్నా ఉండేది, ఇప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకున్నా కానీ ఉండట్లేదు. ఇంకా ఆ పిల్ల పడుకున్నప్పుడే నేను ఏంటంటే గబుక్కుని ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి. ఇంక మొత్తం మంచాలు అవన్నీ దులిపేసుకున్న తర్వాత అయితే పిల్ల పడుకోబెట్టడానికి అయితే ఇంక బొంత అవన్నీ అయితే పరుచుకుంటున్నాను. మళ్ళీ పిల్లకాడ కొంచెం నీట్గా ఉండాలనేసి ఇంకా అవన్నీ సర్దుకుంటాను అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. ఇంక మా అత్త అయితే ఇంకా అక్కడైతే వంట చేస్తున్నారు. ఇంక నేనైతే నాకు కావాల్సిన బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. బీరకాయ తొక్క తీసుకున్నప్పుడు అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మా పాపను ఒకవైపు లాక్కొని ఇంకా తొక్క గీసుకోవడానికి ఏమో ఇది పీలర్ అయితే పని చేయట్లేదు, తొక్క రావట్లేదు అనమాట. పని చేస్తుంది కానీ అది తొక్క రావట్లేదు. ఇంకెందుకులే దాంతో ఇబ్బంది పాటలు పడాలనేసి ఇంక నేను చాకుతోనే తొక్క అయితే తీసేసుకుంటున్నాను. నేను బీరకాయ కట్ చేసినప్పుడు కంపల్సరీగా చేదు అనేది చూస్తాను. అలాగే అప్పుడు కూడా చూశాను అనమాట చేదు. నాకేంటంటే చిన్న చేదులాగా అనిపించింది. నేను అదే మా అత్తయ్య తీసుకొని వెళ్ళాను, చేదుగా ఉన్నట్టుంది చూడమ్మమ్మ అనేసి. అంటేమో మా అత్త అన్నారు అది అంత చేదు ఏం లేదు అనేసి అన్నారు. అంటే చేదు తనకు అనిపించలేదంట. ఇంకా నేను ఏంటంటే తర్వాత మా మరిదికి అయితే ఇచ్చాను, కొద్ది చేదు ఉందేమో చూడు అనేసి. అంటే ఇంకా తను కూడా అన్నాడు చేదేం లేదనేసి. ఇంకా తర్వాత కూర వండిన తర్వాత చూస్తే ఇంక అంతే సంగతి. కూర అంతా చేదుగా ఉంది. నాకైతే అస్సలు అన్నం తినబుద్ధి లేదు, అంత చేదవుతుంది అనుకోలేదు అసలు మేమైతే. నాకు ఏంటంటే చిన్న చేదులా అనిపించింది. ఇంక మా వాళ్ళు చెప్తే లేదన్నారు అనేసి ఇంక నా నోరుకి అలాగ అనిపించింది ఏమో అనేసి నేనైతే వదిలేశాను. కానీ కూర వండిన తర్వాత అప్పుడు అర్థమైంది అది చేదుగా ఉందనేసి. ఇంక మా అత్త అయితే ఇక్కడ వంట చేసుకుంటున్నారు. వాళ్ళకైతే చిక్కుడుకాయ ఎండు చేప అయితే వండుకుంటున్నారు. ఇక్కడ నాకైతే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొద్దిగా గిన్నెలు అవన్నీ ఉన్నాయి తోముకోవాలి. ఇంక మా వారైతే వేయించుకొని అయితే వచ్చారు. అంటే డ్యూటీకి మళ్ళీ లేట్ అవుద్దనేసి రెడీ అయ్యి వెళ్దాం అనేసి ఇంకైతే వచ్చారు. ఇంక నేను గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలు తోముదాం అనేసి చూస్తే ఇంక మా వారైతే మా పాపను తీసుకొని బయటకు అయితే వచ్చారు. ఇలా ఎత్తుకొని బయటికి తీసుకొస్తే మాత్రం చక్కగా ఉంటుంది. అదే ఇంట్లో ఉంచామనుకోండి ఇంకంతే అసలు ఇంకా పెట్టి ఏడ్చేసిద్ది అనమాట. ఇంక మా వాళ్ళైతే మొత్తం పని అంతా చేసేసుకున్నాము. మా అత్త నేనైతే షేర్ చేసుకుంటామని చెప్పాను కదా ఇంతకుముందు పనులన్నీ. ఇంకిద్దరం అలా అయితే షేర్ చేసుకొని చేసుకున్నాం మొత్తం ఇంట్లో పని అంతా.
ఇంక మా అత్త అయితే బయట పలకర చేస్తుంటే ఇంక నేనైతే క్యారేజీలు కడదాము, లేట్ అయిపోతుంది కదా అనేసి నేను క్యారేజీలు అయితే కడుతున్నాను. ఇంకా క్యారేజీ కట్టడం నా డ్యూటీ అనమాట డైలీ. నేనైతే క్యారేజీలు వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళకి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది, అదైతే చూడాలి అవుతుందో లేదా అంటే. టికెట్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయితే అప్పుడు లగేజెస్ సర్దుకుందాం అనేసి ఇంకా అందుకనేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసాము. ఇంకా టికెట్లు బుక్ చేసుకునే ముందు చూసుకోవాలి, కన్ఫర్మ్ అయితే అప్పుడు లగేజ్ సర్దుకుంటాం, లేదంటే లేదు ఇంకంతే. నేను ఇప్పుడు దాకా చూడలేదు అసలు, అంటే చిక్కుడుకాయ కూరలో ఎండు చేప వేసుకుంటారు అనేసి ఇక్కడికి వచ్చాక చూశాను అలాగా. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే మా బాబుకి అయితే స్నానం అయితే చేయించేశాను, మా పాపకు కూడా. అంటే కొంచెం వైజాగ్ వెళ్ళే పని ఉంది, ఇంకా అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరికైతే స్నానాలు చేయించేశాను. మా పాపనైతే ఇంకా రెడీ చేయలేదు, మా బాబు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా అందరం రెడీ అయిపోయి నేను మా తోటికోళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుని అయితే వైజాగ్ అయితే వెళ్ళాము. అంటే మా అక్క వాళ్ళ బాబు అయితే మా పెద్దక్క వాళ్ళతోనైతే వచ్చాడనమాట. ఇంకా వాడిని తీసుకొద్దాం అనేసి మేమైతే వైజాగ్ అయితే వెళ్ళాము. అసలు ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ మా స్టాప్ దగ్గర అయితే ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఏంటంటే మనం చెయ్యి పెట్టి ఆపినా కానీ ఆపట్లేదు అనమాట బస్సులు, అంత ఇదిగా అయిపోయింది అనమాట ఇప్పుడు. ఇంకా అలాగలా సింహాచలం దాకా అయితే వచ్చేసాము. సింహాచలం నుంచి ఇంకా కేజీహెచ్కి అయితే ఇంకో బస్సు అయితే ఎక్కాలి. ఇంకా ఆ బస్సు కోసం అయితే వెయిటింగ్. చాలాసేపు చూసాం కానీ ఆ బస్సులు అయితే రాలేదు. ఇంకా చివరికి వేరే రూట్ వెళ్ళే బస్సు ఉంటే ఇంకా వేరే రూట్ వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాం అనమాట. ఇంకేదైతే అది అవుతుంది అనేసి. అంటే నాకు అంత అడ్రస్ తెలీదు. ఇంక మా తోటికోళ్ళకి ఎలాగో వాళ్ళది వైజాగ్ అనమాట, వాళ్ళ అమ్మ వాళ్ళది. ఇంక అందుకనేసి ఇంక తనైతే తోడు తీసుకొని వెళ్ళాము. ఎలాగో కేజీహెచ్ దాకా వచ్చాం కదా అనేసి ఇంకా బీచ్ చూద్దామని బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అని అని ఎక్కడికి అలాగే వెళ్ళిపోతున్నా. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. వాళ్ళకి తోడు మా తోటికోళ్ళు కూడా ఇల్లు అయితే కడుతుందనమాట. ఇంకా పిల్లలు ఇసుక చూస్తే ఉండరు కదా. మేము బీచ్లోకి అయితే వెళ్ళలేదు, బయటే చూసుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా పిల్లలకి అన్నాలు పెట్టేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసాను అనమాట. నేను ఇంకా లేచి పని అంతా చేసేసుకున్నాను. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట. అంటే పిల్లలు లేచిపోతారు, ఇంక త్వరగా చేసుకోవాలనేసి ఇంక నేను త్వరగా అయితే పని అంతా చేసేసుకున్నాను. ఇంకా హల్దీ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, అందుకనేసి ఇంకా త్వరగా వంట అయితే చేసేస్తున్నాను. ఒకవైపు అయితే పప్పు పెట్టాను, ఇంకో వైపు అయితే అన్నం అయితే పెట్టాను. ఇంక ఇది ఉడికేలోపు టైం పడుతుంది అనేసి ఇంక నేనైతే ఖాళీగా ఎందుకులే ఉండడం అనేసి ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకుంటున్నాను అనమాట. అంటే ఇల్లు ఊడలేదు, గిన్నెలు అవన్నీ తోమేసుకున్నాను కానీ ఇంక ఇల్లు అయితే ఊడవలేదు. ఇంక అందుకనేసి ఇల్లు గుమ్మలు అవన్నీ ఊడ్చుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక పప్పునైతే పక్క దించేసి మా పాపకైతే ఇంక సిర్లాకైతే పెట్టేశాను. మళ్ళీ ఇంకా పొయ్యి ఖాళీగానే ఉంది కదా, ఇంకా పప్పునైతే ఇంకా పప్పు చారులా చేయాలి. ఇంక ఇల్లు చేసుకొని ఇంకా అలా పప్పుచారు పెడదాంలే అనేసి ఇంకైతే వదిలేశాను. అంటే మామూలుగా అయితే పప్పు అయితే తినట్లేదు ఇంట్లో ఎవరు కూడా. ఇంక అందుకనేసి పప్పుచారు అయితే కొద్ది తింటారనేసి ఇంక పప్పుచారులో అయితే పెట్టేస్తున్నాను. మా పాప కూడా ఇంక బయట ఉంది, ఇంకా సైలెంట్గానే ఉంది కదా అనేసి లోపైతే సిర్లాక్ చేసేద్దాము, అది ఇంకా ఏడ్చేలోపు అనేసి ఇంక సిర్లాక్ అయితే పెట్టేశాను. అంటే పొయ్యి మీద కొద్దిగా వాటర్ అవన్నీ వేసేసి నేనైతే ప్రస్తుతానికైతే ఇంట్లోనే పాపకు ఆడించిన సిర్లాకే పెడుతున్నాను. అంటే డాక్టర్ సజెస్ట్ చేశారనమాట ఇంకా అది పెట్టనేసి. ఇంక అందుకనేసి డాక్టర్ చెప్పారు కదా అనేసి ఇంక బయటది కొనకన్నా ఇంట్లోది పెడుతున్నాను. మా బాబుకి కూడా బయటది వాడలేదనమాట అసలు. మామూలుగా చూద్దామనేసి ఒక 2 days పెట్టాము. ఇంకా అది బాగానే తింటున్నాడు కదా అనేసి ఇంక ఇంట్లోనే ఆడించేసే పెట్టాను. ఇంక మా పాప కూడా ఇంక ఇప్పుడు అదే చేస్తాను అనమాట. ఇంకా మా పాప సెల్లకైతే రెడీ అయిపోయింది. ఈలోపు మా పిల్లలు కూడా స్నానాలు అయితే చేయించేసాను అనమాట. ఇంక వాళ్ళకి అన్నాలు వేస్తే వాళ్ళైతే అన్నాలు అయితే తింటున్నారు. ఇంకా హల్దీ ఫంక్షన్కి వెళ్ళాలి గబగబు తినేసి.
ఇంకా హల్దీ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే మిస్ అయింది, పెళ్ళికొడుకు అక్క అయితే. ఇంకా హల్దీ అంతా చూసుకొని వచ్చేసరికి అయితే రాత్రి 9:15 అయితే అయిపోయింది. మా వారు కూడా వచ్చేసారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.